భారతీయులు జరుపుకునే హోళీకి ఓ ప్రత్యేకత ఉంది. ఆనందం, ఆప్యాయత, అనుబంధానికి ఈ పండుగ ప్రతీక. ఈ పండుగను ఒక్కో జాతి ఒక్కో విధంగా జరుపుకుంటుంది. ముఖ్యంగా గిరిజనులు జరుపుకునే హోళీ వారందరినీ ఒక్కచోటుకు చేర్చుతుంది. ఐకమత్యానికి ఉన్న విలువను తెలియజేస్తుంది. అంతటి విశిష్టత కలిగిన హోళీని ఖమ్మం జిల్లాలో లోక్యా తండాలో కన్నుల పండుగగా నిర్వహించారు. ఎప్పట్లానే ఈ ఏడ కూడా హోళీ రోజున పుట్టిన బిడ్డలకు పేర్లు పెట్టి కోలాటాలు, నృత్యాలతో సంతోషంగా గడిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యా తండాలో గిరిజనులు జరుపుకునే హోలీ ప్రత్యేకంగా ఉంటుంది. 3 రోజులు జరుపుకునే ఈ పండుగ గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. మొదటి రోజు తెల్లవారుజామున కాముని దహనంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. తండా పెద్దలైన గేడియుల పండుగను లాంఛనంగా ప్రారంభిస్తారు. రెండో రోజు ఏడాదిలో పుట్టిన పిల్లలందరికీ ఒకేసారి నామకరణం చేస్తారు. మూడో రోజు కాముని దహనం చేసిన చోట నుంచి సేకరించిన బూడిదను తండా యువకులు ఒంటిపై చల్లుకుంటారు. ఆ తర్వాత రంగోలీ ఆడుకుంటారు. హోళీ ఉత్సవ సందర్భంగా జీవనోపాధి కోసం ఊరు దాటి వెళ్లిన వారంతా తండాకు చేరుకుంటారు. అంతేకాదు ఉత్సవాన్ని పురస్కరించుకొని గ్రామస్తులంతా తమ బంధువులను ఇంటికి పిలుచుకుంటారు. దీంతో ఊరంతా కిటకిటలాడుతూ సందడి వాతావరణం నెలకొంటుంది. చివరి రోజు యువకులు ఇంటింటికి తిరుగుతూ రంగులు చల్లుకుంటారు. అదేవిధంగా ఊరి జనమంతా కొత్త బట్టలు ధరించి ఒకచోట చేరి కోలాటాలు, నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతారు. ప్రతి సంవత్సరం హోళీ పండుగను ఉమ్మడిగా జరుపుకోవడం సంతోషంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఫస్ట్ రోజు కోలాటం 7వ తారీఖు కోలాటం చేసుకున్నాం. 8వ తారీఖు అంటే నిన్న పొద్దున హోలీ కలిసినాం. ఇవాళ మాకు లాస్ట్ అనమాట. దీనికి వాస్తవంగా ఈ హోలీ చూడటానికి ఒక 4 జిల్లాలు ఖమ్మం, నల్గొండ, తర్వాత వరంగల్, ఒక 4 జిల్లాల నుంచి ఈ హోలీ చూడటానికి అంటే మా బంధువులు కానీ మరి మా బంధువుల తరపున వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ హోలీ చూడడానికి వస్తారు. అయితే మాకు ఆచార ప్రకారం బ్రహ్మాండంగా అయితే హోలీ ఆడుకుంటాం అనమాట. ఆడోళ్ళు, మేము పెద్ద మనుషులు అయినా సరే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఆడుకుంటాం అనమాట. ఇది మా సాంప్రదాయం.